హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో మొత్తానికి ఇండియాకి మేలు చేకూరేలా సౌత్ ఆఫ్రికా ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో 9 వికెట్స్ తేడాతో మంచి విజయాన్ని అయితే నమోదు చేయడం అండ్ జింబాబ్వే ఓడిపోవడం వల్ల సౌత్ ఆఫ్రికా మొత్తానికి సెమీస్కి అయితే అర్హత సంపాదించింది. 100కి 200% క్వాలిఫైడ్. అండ్ మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. సో పవర్ ప్లేలో వెస్టిండీస్కి 2 ఓవర్స్లోనే 30+ స్కోర్ అయితే వచ్చింది. 39 వరకు మంచి స్టార్టే వచ్చింది. అయితే షై హోప్ 16 రన్స్కి అవుట్ అయిన తర్వాత షిమ్రాన్ హెట్మేర్ 2 రన్స్కి వెనుదిరగడం. ఫస్ట్ 2 వికెట్స్ పడినవి మొత్తం రబాడా తీసుకోవడం. తర్వాత బ్రెండన్ కిన్ కూడా 21 రన్స్కి అవుట్ అయ్యాడు. ఎంగిడి మంచిగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్నట్టుగానే అటాక్ చేశారు. వికెట్లు కూడా అదే మాదిరిగా కోల్పోవడం జరిగింది. సో వీళ్ళ యొక్క ప్రభావం 83 వరకు ఇలానే సాగింది. అయితే రోమన్ పౌల్ కూడా నిరాశపరచడం 9 రన్స్కి. రుతర్ఫర్డ్ కూడా 11 రన్స్కి అవుట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ రొమారిస్ షెఫర్డ్ కానీ రాషన్ చేసి కూడా 2 రన్స్కి అవుట్ అయ్యాడు. రొమారిస్ షెఫర్డ్ అదేవిధంగా జాసన్ హోల్డర్ ఇద్దరు కలిసి 89 పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు గైస్. 89 పార్ట్నర్షిప్ నిర్మించిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది లాస్ట్ ఓవర్లో బాష్ వికెట్ తీయడం వల్ల పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 49 రన్స్కి హోల్డర్ అవుట్ అయ్యాడు. రొమారిస్ షెఫర్డ్ మాత్రం 50 కంప్లీట్ చేసుకోవడం విశేషం. తర్వాత వికెట్స్ చూస్తే రబాడా 2, ఎంగిడి 3 వికెట్లు, బాష్ 2 వికెట్లు అయితే తీసుకోవడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి మాత్రం ఫ్లయింగ్ స్టార్టే దొరికింది. 95 ఓపెనింగ్ స్టాండ్ అయితే రావడం విశేషం. అయితే 47 రన్స్కి డికాక్ రాషన్ చేస్ బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత ఆనందం ఎంతసేపు నిలవలేదు. మరొక పార్ట్నర్షిప్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అదే మూమెంట్ని కంటిన్యూ చేస్తూ రయల్ రికిల్టన్ 45 రన్స్ అయితే స్కోర్ చేయడం విశేషం. రయల్ రికిల్టన్ 45 అండ్ లాస్ట్ వరకు మరొకసారి ఏదైతే అగైన్స్ట్ న్యూజిలాండ్ ఎడెన్ మార్క్రమ్ చేశాడో 176 టార్గెట్లో, ఈరోజు మ్యాచ్లో కూడా అదే చేశాడని చెప్పుకోవచ్చు. 82 రన్స్ అయితే చేశాడు. అప్పుడు నాట్అవుట్గా నిలవడం, ఇప్పుడు నాట్అవుట్గా నిలవడం. సో అటాకింగ్ ఇంటెంట్ మొదటి బాల్ నుంచే ఎడెన్ మార్క్రమ్ మాత్రం పాజిటివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేయడం విశేషం. దానివల్ల 16.1 ఓవర్స్లోనే మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఎడెన్ మార్క్రమ్కి వరించడం విశేషం. ఇక వీళ్ళ సైడ్ నుంచి రాష్ట్రం చేస్కి మినాయిస్తే ఎవరు కూడా వికెట్లు అయితే తీసుకోలేరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్. వర్ష ప్రభావితం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఆ వర్ష ప్రభావితం ఎంతవరకు ఉంటుంది అనేది అంత ఎక్కువగా అయితే ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. కాకపోతే కొలంబో గురించి తెలిసిందే కదా, ఆర్ ప్రేమదాస స్పిన్నర్లు ఖచ్చితంగా డ్రైవర్ సీట్లో ఉండడం పక్కాగా
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.